బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే అదొక గూస్ బంప్స్ కాంబినేషన్. ఎందుకంటే ఇప్పటికే 3 సినిమాలు యాక్ట్ చేశారు. కొన్ని కాంబినేషన్స్ అలా సెట్ అవుతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రాజమౌళి', 'జూనియర్ ఎన్టీఆర్' అంటే సెట్ అన్నమాట. ఆళ్ళు ఎలా తీసినా సినిమా బ్లాక్ బస్టర్. అలాగే 'సుకుమార్' నెక్స్ట్ 'అల్లు అర్జున్' అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సో అలా బాలకృష్ణ, బోయపాటి అంటే అదొక బ్లాక్ బస్టర్ కాంబో. ఇప్పటికే 'సింహ', 'లెజెండ్', 'అఖండ' తీశారు. ఇప్పుడు 'అఖండ 2 తాండవ' అని చెప్పేసి వస్తుందండి. అది December 5th అయితే గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా నేను ఆ 3D లాంచ్ ఈవెంట్ కూడా వెళ్ళానండి. చాలా బాగుంది. బోయపాటి గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీ అనమాట. అందుకనే 3D కూడా లాంచ్ చేశారు. నేను అనుకున్నా ఇనీషియల్ గా ఏంటి 3D ఎందుకు చేస్తున్నారా, అంత నీడే ఉందా అనుకున్నా. బట్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు కదా, ట్రైలర్ ఈవెంట్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ఇటువంటి మూవీస్ 3D లో రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఆ, ఇప్పుడు మన ట్రైలర్ గురించి మాట్లాడుకుందామండి. ట్రైలర్ చూసా చాలా బాగుందండి. ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. మామూలుగా లేదు, అది శివ తాండవం అనమాట. తమన్ గారు, బాలకృష్ణ కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు మూవీస్. ఈ మూవీ కూడా అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అఖండ. సో మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి సగం కారణం తమన్ అని అందరికీ తెలిసిందే. సో దానికి డబల్ కొట్టాడండి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే శివ అంటే నాకు తెలిసి గూస్ బంప్స్ లో వచ్చాయి. అది మనకి మొబైల్, ల్యాప్టాప్ లో చూస్తే ఎలా ఉందంటే, అది నాకు తెలిసి థియేటర్ లో చూస్తే అది మామూలుగా కాదండి, శివతాండవం అనమాట. సో తమన్ గారు ఈ రోజు ఈవెంట్ కి అయితే రానుంటున్నారు. చాలా బాగుంది మ్యూజిక్ అయితే. సో ఆయన నాకు తెలిసి ప్రతి 5 minutes ఒకసారి ఎలివేషన్ ఉంటది, దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఉంటది. తమన్ గారు అయితే చితగొట్టేశారండి, మామూలుగా లేదు. నేను ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను అనమాట. ఎందుకంటే మర్చిపోతాను, ట్రైలర్ లో ఇన్ని ఉన్నాయంటే నాకు తెలిసి సినిమాలో నాకు తెలిసి చాలా ఉంటాయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే జనరల్ గా లవ్ స్టోరీస్ చాలా మంది చూస్తారు, నెక్స్ట్ ఫ్యామిలీ సినిమాలు చూస్తారు. మాస్ సినిమాకి మాత్రం అందరూ చూస్తారండి. ఎందుకంటే మాస్ సినిమా అంటే చాలా మంది ఇష్టపడతారు. క్లాస్ సినిమాలు అందరూ సిటీలో చూసేది. మాస్ సినిమాకు ఉండే బజ్, ఆ పల్స్ వేరనమాట. సో అది బాలకృష్ణ అంటే అది మాస్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక మాస్ అనమాట. సో బాలకృష్ణ గారు యాక్టింగ్ గురించి చితగొట్టేశారనమాట. ఇందులో కూడా ఆల్రెడీ 2 డబల్ రోల్ అని అందరికి తెలిసిందే. సో అఖండ, నెక్స్ట్ అఖండ అఘోరా గెటప్ కూడా ఉంటుంది, నార్మల్ బాలకృష్ణ గెటప్ కూడా ఉంటుంది. సో నాకు ట్రైలర్ లో అనిపించింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ బాలకృష్ణ ఉంటాడు. సో ఆయన ఫ్యామిలీకి సమ్ ఇష్యూ వస్తుంది, అప్పుడు అఖండ అఘోరా గెటప్ లో వచ్చేది ఆయన కాపాడతారు అనమాట. సో బేస్ లైన్ అయితే సేమేనండి, అఖండ ఇలా ఉంది ఇలా ఉంది. కాకపోతే సో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది అనమాట. సో విలన్ మారాడు ఇప్పుడు, ప్లస్ చాలా కాస్టింగ్ మారింది, ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ మారింది, మొత్తం చాలా ఎలివేషన్స్ అన్ని మారాయి అనమాట. సో ఎక్కువ చూపించారు, ఎందుకంటే అఖండ వచ్చి చాలా రోజులు అయింది కదా. సో దానికి మించి ప్రెసెంట్ ట్రెండ్ తగ్గట్టు అది బాలకృష్ణ అఖండ 2 అంటే దానికి తగ్గట్టు ఉంటుంది కాబట్టి అలా చూపించారు. చాలా బాగుంది. మెయిన్ అఖండ 2 లో బాలకృష్ణ గెటప్ చాలా బాగుందండి. ఆల్రెడీ మీ లింక్స్ చూసే ఉంటారు. ఇంకా చాలా బాగున్నాడు ఇందులో అయితే, యంగ్ గా కనిపిస్తున్నారు. అఘోరా గెటప్ అయితే మరి మామూలు లేదండి. నిజంగా అఘోరా గెటప్ ఇంతవరకు నాకు ఏ సీనియర్ హీరో కూడా వేయలేదండి. ఎందుకంటే అది చాలా కష్టం. అది ఇంపాసిబుల్ అనమాట. సో ఇండియాలో కూడా ఎవరు వేయలేదు అటువంటి గెటప్. నార్మల్ సైడ్ యాక్టర్స్ చేస్తారు కానీ పెద్ద హీరో అయితే ఎవరు వేయరండి. సో బాలకృష్ణ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అటువంటి క్యారెక్టర్ వేయడం, ఏజ్ కి తగ్గట్టు క్యారెక్టర్ ఇస్తున్నాడు ఆయన. నిజంగా బాలకృష్ణ యాక్టింగ్, ఆయన డైలాగ్స్ ఉన్నాయి, మామూలుగా లేవు అనమాట. సో డైలాగ్ అంటే బాలకృష్ణ అందరికీ తెలిసింది కదా, చాలా బాగా చెప్పాడండి. సో బోయపాటి గారు అలా చెప్పించారన్నమాట బాలకృష్ణతో. నిజంగా బాలకృష్ణకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో చాలా మంచి యాక్టింగ్ చేశారు ఆయన. థియేటర్లో దద్దరిల్లిపోతాయి నాకు తెలిసి. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ గురించి మాట్లాడాలి ట్రైలర్ లో, కుంభమేళా షార్ట్స్ అండి. జనరల్ గా కుంభమేళా చాలా సినిమాల్లో కాశీ, వారణాసి జనరల్ గా గ్రాఫిక్స్ లో చూపిస్తారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ టీం అయితే రియల్ కుంభమేళా, మీకు తెలిసింది కదా ఎంత బాగా జరిగిందో ఈ ఆ కుంభమేళాకి వెళ్ళి షూట్ చేశారండి. నాకు తెలిసి ఆ ఏవైతే సీన్స్ ఉన్నాయో రీల్ కాబట్టి చాలా బాగుంటుందండి. ఆ షార్ట్స్ అన్ని ఎలివేషన్ అవుతాయి, చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే రియల్ కుంభమేళాలో సినిమా షూటింగ్ చేసి అంత రియలిస్టిక్ అఘోరాలని చూపించారంటే అది మామూలు విషయం కాదు. నిజంగా బోయపాటి గారి విజన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఆ కుంభమేళ ఎపిసోడ్ ఏదైతే ఉందో మాట నాకు తెలిసి థియేటర్ దద్దరిల్లిపోతాయి అనమాట. చాలా బాగుంది. సో బోయపాటి గారు చాలా బాగా తీస్తారు, టేకింగ్ కూడా బాగుంటుంది. ఆయన చేసి చూపించి మరి హీరో దగ్గర నుంచి ఆ అవుట్పుట్ తీసుకుంటారనమాట. సో బోయపాటి గారు చాలా బాగా చేశారు. సో తమన్ గారు చితగొట్టేశారు, బాలకృష్ణ, బోయపాటి వీళ్ళు ముగ్గురు అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకుంటే ఆది గారు అండి. సో ఆది గారు అంటే ఆల్రెడీ తెలుసు మనకు, రంగస్థానంలో రక్త కట్టించారు ఆయన. సో ఆయన ఇందులో మంచి విలన్ క్యారెక్టర్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బోయపాటి గారి సినిమాలో హీరో ఎంత ఉంటాడో దానికి తగ్గట్టు విలన్ కూడా అలా చూపిస్తారనమాట. పాత సినిమాలు మీరు ఏది చూసుకున్నా గానీ, ఆ లెజెండ్లు గానీ, సింహాల గానీ, ఎందుకంటే అంత రోల్ ఇస్తారనమాట. రాజమౌళి తర్వాత బోయపాటి గారు అంత రోల్ ఇచ్చేది కూడా. సో చాలా బాగా చూపించారు ఆదిలో. చాలా ఎక్కువ ఉన్నాయి గ్రాఫిక్స్. ఆయన కళ్ళు ఎర్ర చూస్తుంటే ఆయన ముందు నుంచి ఏవో వెరైటీ గెటప్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. అది గారు డైలాగ్, ఆయన యాక్టింగ్ గురించి మనం అసలు మాట్లాడకూడదు, అంత బాగా చేస్తాడు. సో ఆయన మంచి క్యారెక్టర్ వచ్చింది. నా టెన్షన్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వెయిటింగ్ అనమాట. ఎందుకంటే
ఫస్ట్ టైం ఆది ఒక పెద్ద యాక్టర్, నాకు తెలిసి బాలకృష్ణ. సో వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. నాకు తెలిసి థియేటర్ లో చూడాలి ఇంకా. సో ఆది గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. నెక్స్ట్ ఫైట్స్ మరి చెప్పవసరం లేదండి. బాలకృష్ణ అంటే కనీసం 10 ఫైట్లు ఉండాల్సిందే. సో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. థియేటర్ లో అర్థమైపోతుంది నాకు టీజర్ లో, అదే ట్రైలర్ లో చూస్తేనే. ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ హాఫ్ లో నాకు తెలిసి అఘోర గెటప్ ఎంటర్ అవుతుంది అనుకుంటా. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ ఫ్యామిలీ అంతా చూపిస్తారు. నాకు తెలిసి మెయిన్ బాలకృష్ణ అఘోర గెటప్ సెకండ్ హాఫ్ లో రావచ్చు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మేబీ నార్మల్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క లవ్ స్టార్ నార్మల్ బాలకృష్ణ తాలూకు లవ్ ట్రాక్ చూపించవచ్చు నాకు తెలిసి. సెకండ్ హాఫ్ లో వాళ్ళ ఫ్యామిలీకి ఇష్యూ రావచ్చు మేబీ ఆది విలన్ వల్ల. సో అప్పుడు ఆయన అఘోర గెటప్ ఎంటర్ అవుతాడు, వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటాడు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 3D లో మాత్రం అదిరిపోద్దండి. ఎందుకంటే ఆ కొన్ని లొకేషన్స్ ఉన్నాయి చూసారా, కాశ్మీర్ అటువైపు షూట్ చేశారు. కుంభమేళా షార్ట్స్ కానీ 3D లో చూస్తేనే చాలా బాగుంటది. నేను ఆల్రెడీ 3D ఈవెంట్ కి వెళ్ళాను మొన్న. గ్లిమ్స్ చూస్తేనే ఇది ఇటువంటి మూవీస్ రావాలండి బాలకృష్ణ 3D లో కూడా అనిపించింది నాకు. సో అన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో అందుకని బోయపాటి గారు ఒకటి రెండు సార్లు ఆలోచించి 3D వెర్షన్ కూడా లాంచ్ చేశారనమాట. సో ఫైట్స్ అదిరిపోయాయండి. నాకు తెలిసి రామ్ లక్ష్మణ్ గారు యాజ్ యూజువల్ గా సో బాలకృష్ణ గారికి తగ్గట్టు ఇచ్చారనమాట ఫైట్స్. ఎందుకంటే ఈ రీసెంట్ గా మీరు చూసుకుంటే బాలకృష్ణ గారి సినిమాలన్నీ సో మరీ హెవీగా ఉండలేదు ఫైట్స్. ఒకప్పుడు అంటే కొంచెం కొంచెం ఇలా అంటే చెయ్యి ఆగి, ట్రైన్ ఆగి, అవన్నీ మారిపోయారండి బాలకృష్ణ గారు. సో ఇప్పుడు అన్ని చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి ఆయన ఫైట్స్ కూడా అనమాట. ఎందుకంటే అటువంటి టీం ఎంచుకుంటున్నాను బాలకృష్ణ, ఫైట్ మాస్టర్ గానీ, డాన్స్ గానీ. సో అంత కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి అన్ని బాగున్నాయి అనమాట. సో నాకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ సంయుక్త మీనన్ హీరోయిన్ అనమాట. సో సంయుక్త మీనన్ కూడా మంచి రోల్ వచ్చింది దానికి. ఒక స్టైలిష్ గా ఉందన్నమాట. మేబీ ఆవిడేదో మంచి పోలీస్ రోల్ లో ఉండొచ్చు నాకు తెలిసి. సో రిమైనింగ్ టీమ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అంత ముందు మిగతా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో. ఇంకోటి ఏంటంటే అఖండాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పాప దగ్గర వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో కనిపించింది ట్రైలర్ లో. సో మేబీ సెకండ్ హాఫ్ ఇందులో కూడా అఖండ 2 లో కూడా నాకు తెలిసి అది కంటిన్యూ అయినట్టుంది. సో ఏదేమైనా కానీ చాలా చాలా బాగుందండి. సో బాలకృష్ణ అయితే శివతాండవం చేశారు ఇందులో. శివతాండవం తమన్ గారు అయితే చెదగొట్టేశారు. ఈ థియేటర్ 5వ తారీఖు డిసెంబర్ 5న అయితే థియేటర్లు దద్దరిల్లిపోతాయండి ఇంకా. ఎందుకంటే చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు బోయపాటి అయితే. ఇది సూపర్ హిట్ అయితే నాకు తెలిసి మరో 4 సినిమాలు తీసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళు కొన్ని అంటారు కదా, కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ బోర్ కొట్టదని. సో అదొకటి ఇది కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ట్రైలర్ అయితే. మీరు ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏ ఎలిమెంట్స్ నచ్చింది. నాకైతే ఆ కుంభమేళ షార్ట్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది చాలా రియలిస్టిక్. ఎందుకంటే అవి ఎక్కడ ఫేక్ గ్రాఫిక్స్ పెట్టినవి కాదనమాట. అటువంటి షార్ట్స్ తీయాలని కానీ అంత క్రౌడ్ లో, హెవీ క్రౌడ్ లో కూడా మనకి రియలిస్టిక్ గా తీసారంటే అది నిజంగా బోయపాటి గారి విజన్ అనమాట. సో అవి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హిమాలయలో ఫైట్స్ కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కూడా బాగా నచ్చాయండి. సో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికే ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చాయి. జాజిగాయ సాంగ్ సూపర్ హిట్ అయిందండి. సంయుక్త మాస్ బీట్ అది. అఖండ సాంగ్ అయితే, అది అఖండ టైటిల్ సాంగ్ అంటే అది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో చాలా చాలా బాగుంది. చూద్దాం మరి. ఇంకో కొద్ది రోజుల్లో సినిమా అయితే రాబోతుంది. ప్రమోషన్స్ మెయిన్ చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ అక్కడ కాదు, ప్రతి స్టేట్ కవర్ చేస్తున్నారు. మన 3D ఈవెంట్ తెలంగాణలో చేశారు. నెక్స్ట్ జాజిగాయ సాంగ్ వచ్చేసి ఆంధ్రాలో చేశారు, జగదంబ థియేటర్ లో. ఇప్పుడు ట్రైలర్ ఎక్కడ చేస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. మన ముంబైలో కూడా అదే జస్ట్ ఫస్ట్ లుక్ చేశారు. సో ప్రతి ఏరియాని కవర్ చేస్తున్నారు. ఏంటంటే పక్కాగా ఉన్నాయి. సో ఎందుకంటే సినిమా పైన కాన్ఫిడెంట్ అనమాట అది. సో సినిమా చాలా బాగుండబోతుంది. ఫస్ట్ టైం బాలయ్య గారు పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. చూద్దాం మరి. 3Dలో అది కూడా ఫస్ట్ టైమే. నాకు తెలిసి బాలయ్యకి అభిమానులకి అయితే నాకు తెలిసి హ్యాపీగా మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. సో బాలయ్య ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి కంటిన్యూస్ 4 మూవీస్ హిట్ అనుకుంటా, 4 or 5. సో నాకు తెలిసి డబల్ హ్యాట్రిక్ కొట్టాలి. ఇదే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ పైప్ లైన్ కూడా చాలా బిజీగా ఉందండి. బాబీతో ఉంటుంది నెక్స్ట్ మూవీ. సో చాలా బిజీగా ఉంది. నెక్స్ట్ అనిల్ రావిపూడి కూడా అంటున్నారు. సో మంచి మంచి మూవీస్ అయితే బాలయ్య బాబు ఉన్నాయి. చూద్దాం మరి. సో నేనైతే ఈగల్ గా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.